పట్టణంలో చెంచుపేటలో ముస్లిం సోదరుల గార్మీ జెండా పండుగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి చెంచుపేటలోని రావి రవీంద్రనాథ్ నగర్లోని 2వ లైన్లో యువ రబ్బానీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 32వ గార్మీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సీనియర్ నాయకుడు కన్నిగంటి మురళీకృష్ణ, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పార్టీ నాయకుడు సౌపాటి కిరణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, మైనారిటీ నేత షేక్ నాజర్, యువ రబ్బానీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రావి రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు గారి కాలనీ ప్రాంత వాసులందరూ కలిసి 32వ గార్మీ జెండా పండుగ వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుని ఉత్సవమైన వాతావరణంలో పండుగ బాగా అందరూ కలిసి చేసుకుంటున్నారు. ఇది మన దేశంలో నెలకొన్నటువంటి మత సామరస్యంగా సోదరులైనటువంటి ముస్లింలు మిగతా అందరితోటి కలిసి జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు 32 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఐక్యతకు కూడా చిహ్నంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా జరగాలని ఈ ప్రజలందరూ కూడా వారి మనోభిష్టాలు నెరవేరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 32వ హజరత్ మహబూబ్ సుబానీ మహనీయుల్లో చాలా పవిత్రమైన మహనీయులు ఎవరంటే హజరత్ మహబూబ్ సుబానీ గారు. వారి పవిత్రమైన జెండాని ఎంతో పవిత్రంగా మరి ఇక్కడ 23వ వార్డులో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలి. ఆ మహనీయుని ఆశీస్సులు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ ఈరోజు మరి ఆ మహనీయుని పండుగని ఎంతో ఘనంగా నిర్వహించి మమ్మల్ని అందరినీ పిలిచి వారు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. 23వ వార్డు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.